సత్యసాయి జిల్లా పెనుకొండ సోమందేపల్లి మండలాల మధ్య వెలిసిన ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. 2021వ సంవత్సరం కరోనా సమయంలో షిర్డీ నగర్ సప్తగిరి కాలనీ వాసులు అడవిలో ఉన్న ఈ దేవాలయంను సందర్శించి శిథిలావస్థలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంను చూసి దాని అభివృద్ధి కోసం అప్పటి నుండి చందాలు వేసుకుని ప్రతి సంవత్సరం కార్తీక మాస 4వ శనివారం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతులు మోసి అన్నదానం చేస్తారని గత 4 సంవత్సరాల నుండి ఈ దేవాలయ అభివృద్ధి చేస్తూ ఈ అన్నదానంను మేమందరం చందాలు వేసుకుని నిర్వహిస్తున్నామని, దాతలు సహకరించి ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించాలని, దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయానికి పూర్వవైభవం తీసుకొచ్చి గుడి అభివృద్ధి చేస్తామని, మన పూర్వీకులు నిర్మింపజేసిన ఈ గుడిని కాపాడుకుంటాం అన్నారు. ఆలయ అభివృద్ధి సభ్యులు ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలతో జ్యోతులు మోసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మజ్జిగ అక్కడ వెనక పక్క అది అన్నం పెట్టాలి. ఓకే, హాయ్ హలో, వెల్కమ్ టు స్టార్ట్ జేఎం మనం న్యూస్. సీతారాముల పరమ భక్తుడు, లంకా దహనం చేసిన ఆంజనేయుడు తెలియని వారంటూ ఎవరుందో ప్రపంచంలో. అయితే ఆ ఆంజనేయ స్వామికి సంబంధించిన దాదాపు 300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆంజనేయ స్వామి దేవాలయం కోనాపురం ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది పెనుగొండ మండలం అర్ధాకలపల్లి సమీపంలోని అడవి ప్రాంతంలో ఉంది. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ప్రతి కార్తీక మాసం ప్రతి సంవత్సరము శనివారం రోజు అక్కడ అన్నదానంతో పాటు జ్యోతి కూడా మోస్తారు. మహా అన్నదానం జరుగుతుంది. ఈ గుడి గురించి, ఈ గుడి యొక్క చరిత్ర గురించి స్థానికులైన పూజారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్కరితో మనం అడిగి తెలుసుకున్నాం. సో మీరు చెప్పండి, చరిత్ర, దీని గురి చరిత్ర ఏంటి? ఈ దేవస్థానము 300 సంవత్సరాల క్రితంది. 300 సంవత్సరాల క్రితంది. ఓకే, ముందు నుంచి పూర్వీకుల నుంచి మేమే చేస్తున్నాము. చాలా పవిత్రమైన దేవాలయము. ఈ దేవస్థానం నందు పెనుగొండ దగ్గర అర్ధాకలపల్లి సమీపంలో ఉండు శ్రీ కోనాపురం ఆంజనేయ స్వామి టెంపుల్. అంటే దాదాపు 300 సంవత్సరాల చరిత్ర గుడి అంటున్నారు. అంటే దీన్ని ఎవరు కట్టించారో, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అప్పుడు మీకు ఏమో తెలుసా? మా నాన్నగారికి, మా తాతగారికి తెలుసు. అంటే మేము ముత్తాతల కాలం నుంచి దీనికి దేవస్థానం చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ ప్రతి సంవత్సరము ఏ మాసంలో, కార్తీక మాసంలో 4వ శనివారము
ఇక్కడ సమారాధన, అన్నదానము, వనభోజనాలు జరపబడినది. అయితే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 4వ శనివారం రోజున ఇక్కడ అన్నదానము జరపబడినది. మన సోవందపల్లి ప్రజలు, అర్దాగలపల్లి ప్రజలు, రంగేపల్లి, మాగే చెరువు, చెన్నారము అందరూ కలిసి సమానంగా భోజనాలు ఇక్కడ జరుపుతున్నారు. అదేవిధంగా ఈ గుడికి సంబంధించి కొన్ని విషయాలు, పలు సూచనలు మనకు రమణ గారు చెప్పబోతున్నారు. రమణ గారు చెప్పండి, ఈ గుడి గురించి మీకు ఏం తెలుసు? ఈ గుడి మీరు ఎప్పుడు గమనించారు? ఫస్ట్ 2021 మే 25 అనుకుంటాం ఇంచుమించు. మేమంతా సత్ర వెంకటేశు, యూత్ నరసింహమూర్తి, గట్టి శ్రీనివాసులు, వడ్డీ వెంకటేశులు, అనిల్ కుమార్ అని బిఎన్ బాబు, మేమంతా అప్పుడు కరోనా టైంలో కాబట్టి ఊర్లో ఉండి ఇట్లా మామూలుగా ఇట్లా అడవిలోకి రావడం జరిగింది. చూస్తే ఇదంతా అంతా చిన్నగా ఉంది, చెట్లు మలిచినాయి, అన్నీ విగ్రహాలంతా పడిపోయినాయి. ఎట్లన్నా కానీ దీన్ని బాగా చేయాలనే ఉద్దేశంతో 2021 నుంచి మేమంతా కలిసి అప్పటి నుంచి కంటిన్యూగా విగ్రహాలు పెట్టించినాము. మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఇది 4వ సంవత్సరం చెప్తాండి. అది చందాలు చేసి అందరూ కలిసి చందాలు చేసి అన్నూరులతో చందాలు మన మిత్రులతో అంతా కలిపి ఏమంటే ఇంకా గుడి ఇంప్రూవ్మెంట్ కావాల్సింది ఉంది కాబట్టి దాతలు ఎవరైనా ఉంటే ఈ గుడిని ఇంప్రూవ్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. అంటే మీరు చందాలు వేసుకుని ఏంటి ముందుగా విగ్రహాలు ఏర్పాటు చేసారా లేకపోతే గుడి నిర్మించారా? విగ్రహాలు ఏర్పాటు చేసినాం. విగ్రహాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అన్నదానం చేయించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు విగ్రహాలు పెట్టినాం కాబట్టి విగ్రహాలను పెట్టిన తర్వాత పూజ చేసే సంప్రదాయం ముందుకు ఉంది. ఆ పెట్టిన తర్వాత సమరాజన చేయాలని ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ నెల ఆ సంవత్సరం చేసినాము. మళ్ళా సంవత్సరం ఏందో ఆటోమేటిక్గా అంతా జతగాలంతా కలిసి చేయాలన్నట్టు కలిసింది. అట్లా ఏంటంటే అందరూ ఊరు కలిసి వాళ్ళు ఇల్లు అనుకోకుండా అందరూ మొత్తం కలిసి సంవత్సరం చేస్తున్నాము. ఇది 4వ సంవత్సరం ఇప్పటికి. నెక్స్ట్ కూడా ఇట్లా జరగాలని కోరుకుంటున్నాం. మేము కూడా ఎవరైనా దాతలు ఉంటే ఈ గుడిని బాగా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. 300 సంవత్సరాల చరిత్ర గల ఈ గుడిని సోమందేపల్లి వాసులు, సప్తగిరి కాలనీ వాసులు, షడీనగర్ వాసులు ఇలా కాకోకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఇంప్రూవ్మెంట్ చేయాలని 2021లో రావడం, ఇక్కడ చూడడం, అప్పటి నుంచి వీళ్ళు చందాలు వేయడం, చందాలు చేసుకోవడంతో కాకుండా విగ్రహాలు చూస్తున్నాం. మన విగ్రహాలు కూడా పెట్టించారు. సీతారాముల కళ్యాణం విధంగా సీతారాముడు ఉన్నాడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. ఆ విగ్రహాలతో పాటు గుడి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి అనే ఆలోచన కూడా చేశారు. అంతేకాకోకుండా ప్రతి సంవత్సరం కార్తీక మాసం 4వ శనివారం రోజు ఖచ్చితంగా ఇక్కడ అన్నదానం చేయించాలి. దాన్ని సమారాధనగా చేసి ప్రత్యేక పూజలు చేసి జ్యోతులు చేసి ఇక్కడ చూడడానికి గుడికి ప్రాంగణానికి దాదాపు చాలా ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు. ప్రత్యేక పూజలు చేసేది కూడా మనం చూస్తున్నాం. మహిళలు కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు, జ్యోతులు చేస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి దేవాలయానికి అభివృద్ధికి సహకరించాలనేసి ఖచ్చితంగా ఎవరైనా సరే దాతలు ఉంటే ఖచ్చితంగా ఈ ఆంజనేయ స్వామి ఇంప్రూవ్మెంట్ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి, అదేవిధంగా ఈ ఆంజనేయ స్వామి దేవాలయానికి చాలామంది మార్పు ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి గ్రామస్తులైన సోమందేపల్లి గ్రామస్తులు, కోనాపురం గ్రామస్తులు, అదేవిధంగా అర్దాకలపల్లి వాళ్ళు ప్రతి ఒక్కరు భక్తులు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ గుడి ఇంప్రూవ్మెంట్ చేయాలి. రాను ఇంకా భవిష్యత్తులో కూడా ఇక్కడ ఇంకా పెద్ద సమారాధన దాదాపు వేలలో లక్షల్లో కలిసే అవకాశం ఉంది కాబట్టి వేల నుంచి లక్షలకు తీసుకెళ్తామని భక్తులు మనకి చెప్తున్నారు. సో మనం కూడా స్టార్ చేయడం తరఫున ఖచ్చితంగా ఈ గుడి ఇంప్రూవ్మెంట్ కావాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.